వేణు ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సాక్ష్యం తర్వాత 5 years తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? యాక్చువల్ గ్యాప్ తీసుకోమో వస్తుంది అంతే. అంటే నేను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోలేదు. మన సినిమా అయిన తర్వాత నేను ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకోవటం అవి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వర్కౌట్ అవ్వటం లోపల ఆ థర్డ్ వేవ్లు రావటం, మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వటం అలాగా ఇదైంది. బట్ ఇది స్టార్ట్ అయ్యి కూడా మాకు ఆల్మోస్ట్ 1.5 year అయింది. జనరల్గా ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలని హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు అనుకోము. అంటే మన దగ్గర ఉన్న కథలకి ఆ కాంబినేషన్స్ ఆ హీరోలు డేట్లు సెట్ అవునప్పుడు కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇంత లేట్ అవ్వకుండా నెక్స్ట్ ఇమీడియట్గా చేయాలని కథలతో రెడీగా ఉన్నాను. సార్ వాసు గారు, ఈ సినిమా ప్రమోషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి బాలకృష్ణ గారి నుంచి అనుకుంటా. ఆయన ఈ టైటిల్ పెట్టడం జరిగింది కదా, అంటే ప్రీ రిలీజ్కి ఏమైనా ఆయన వచ్చే అవకాశం ఉందా? సినిమా చూపించారా బాలకృష్ణ గారికి? ఆయన నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్? అంటే బాలకృష్ణ గారికి మన సినిమా గురించి ఎంత అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంది. అంటే ప్రీ రిలీజ్ కంటే ఇప్పుడు ఆయనకు ఇప్పుడు కొంచెం కొన్ని ఫంక్షన్స్లో అట్లా చాలా బిజీగా ఉన్నారు. మా వివేక్ గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదు. అది ఇంకా ఆయన కన్ఫర్మేషన్ లేకుండా ముందు చెప్పలేము. ఒకసారి అది ప్లానింగ్లో ఉంది ప్రస్తుతానికి. అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి లా అనేది బాగా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు రామబాణం కదా ఇది మూడోది. అంటే ఏంటి దాటిపోవడానికి ఏంటి? రామబాణం అంటే రాముడు జగపతి బాబు గారిలాగే ఊహించుకోవాలా? ఆయన వదిలిన బాలమే గోపిచంద్ గారా? లాతో లక్ష్మణుడు ఉంటే రాతో రాముడు ఉంటాడు కాబట్టి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మేము అంతే. ఇంకా గోపి గారు సార్, ఇది ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొంచెం మైండ్ సెట్ మారింది. చాలామంది ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామాస్ అనేవి కొంచెం అవుట్డేటెడ్ అని, సక్సెస్ రేట్ తక్కువ అని అంటారు. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఏ నమ్మకంతో స్టార్ట్ చేశారు? నేను కథను నమ్మి చేశానండి, స్టార్ట్ చేశాను. అంటే ఫ్యామిలీ డ్రామా అంటే మీన్ అంటే కంటిన్యూస్గా ఒక సాడ్ సీన్స్ అట్లా ఉంటాయి, అట్లా ఉండదు ఈ సినిమా. ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ఉంటాయి, ఒక బాండింగ్నెస్ ఉంటుంది, ఒక హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్గా సినిమాకు నేనైతే సినిమా ఎందుకు చూస్తానంటే, నేను బయట వెళ్ళి 2.5 hours నేను బయట వరల్డ్ని మర్చిపోవాలి. ఆ 2.5 hours నన్ను కట్టేసిందా, నన్ను గ్రాప్ చేసిందా లేదా, ఆ సినిమా నన్ను ఇన్వాల్వ్ చేయగలిగిందా లేదా అనేది నేను నమ్ముతాను. ఈ కథ నేను విన్నప్పుడు ఆ ఫీల్ అయ్యాను. ఐ థింక్ నవ్వు సినిమా చూసుకున్న తర్వాత డెఫినెట్గా అవుట్పుట్ ఉంది, డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది నాకు. వివేక్ గారు